నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా అనాథ శరణాలయించి పిల్లాడు కానీ పిల్లని కానీ దత్తత తీసుకున్నారు. అది విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ద్వారా ఫ్యామిలీ కోర్ట్ అనుమతితో తీసుకుంటారు. దగ్గర బంధువులైతే ఇవన్నీ అవసరం లేదు, తీసుకోవచ్చు. కానీ విదేశీయుల నుంచి వచ్చిన వాళ్ళకి పిల్లలు కావాలన్నా, ఎవరైనా తెలియని వాళ్ళకి పిల్లలు కావాలన్నా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ద్వారా దత్తత తీసుకోవచ్చు. అంతవరకు బాగానే ఉంది. దత్తత తీసుకున్న తర్వాత ఆ పిల్లాడో పిల్లనో పెద్దయ్యాక అసలు నా తండ్రి ఎవరు, నా తల్లి ఎవరు అని తెలుసుకోవచ్చా అంటే ఇదే విషయాన్ని గౌరవ కలకత్తా హైకోర్టు సింగిల్ జడ్జి సుభాష్ భట్టాచార్య తీర్పిచ్చారు. విదేశీయులు 1988 వచ్చి ఒక దత్తత తీసుకున్నారు. ఒక మగ పిల్లాడిని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పిల్లాడి వయసు 33-34 సంవత్సరాలు ఉంటుంది. భారతదేశానికి వచ్చాడు. అసలు నా తల్లి ఎవరు, ఆమె ఎక్కడుంటోంది, ఆమె పుట్టుపూర్వతరాలు ఏంటి, ఆవిడ ఎలా ఉంటుంది అని చూడ్డానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఎవరైతే ఇలా దత్తత ఇచ్చిన సంస్థ ఉందో వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకున్నాడు. దయచేసి మా అమ్మగారి పర్టికులర్స్ ఇవ్వండి, ఆవిడని నేను కలవాలి, మా మాతృమూర్తి అంటే వాళ్ళు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తే దీన్ని క్వశ్చన్ చేస్తూ కలకత్తా హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు. మా సొంత తల్లిని, మా కన్న తల్లిని చూడాలనుకుంటున్నాను, పర్టికులర్స్ అడిగితే ఇవ్వట్లేదు, ఇది చాలా అన్యాయము అంటే సదరు హైకోర్టు కూడా తిరస్కరించింది. రెగ్యులేషన్ 46C అడాప్షన్ రెగ్యులేషన్ ఆఫ్ 22ని అనుసరించి ఎవ్వరూ కూడా సొంత తల్లి తండ్రి ఎవరో తెలుసుకోవడానికి వీల్లేదు, ఇది నిషేధము అని. అంటే దీని ద్వారా తెలిసేది ఏంటి, ఎవరైనా దత్తతకు వెళ్ళిన వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక అసలు తల్లి అసలు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి నిషేధము, తెలుసుకోలేరు. ఈ చట్ట ప్రకారము రెగ్యులేషన్ 47(6) ఆఫ్ ది అడాప్షన్ రెగ్యులేషన్ 1922 ప్రకారము అసలు తల్లి ఎవరో అసలు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి వీల్లేదు, ఇది సీక్రెసీగా పెడతారు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది. థ్యాంక్ యూ.